అందరికన్నా ముందు పుట్టినవాడు ఆయన. పుట్టినవాడేమిటి, ఉన్నవాడు ఆయన. అన్నీ వెళ్ళిపోయిన తర్వాత అన్నీ తనలోకి తీసుకుని ఉండిపోయేవాడు ఆయన. ఇంకా ఆయనకి వయస్సు ఏమిటి? పైకి బాహ్యంలో శంకరుడు తన నింద తాను చేసుకుంటున్నాడు. చిన్నారులలోన చిన్నవాడందుమా ఏనాటి వాడొకో ఎరుకలేదు, ఆకారమునాతడు భలే మేటియందుమా ఆకారమిట్టిదో అరయరాదు. పోనీ అంతెత్తుంటారండి, చాలా బాగుంటారండి అందామా? అసలు ఆయన ఆకారం ఏమిటో లోకంలో తెలిసినవాడు లేడు. 63 లీలామూర్తులు, అరూపరూపి లింగస్వరూపం, అంతటా నిండి నిబిడీకృతం అయిపోయినటువంటి వాడు. ఏది ఆయన రూపం? అసలు రూపం తెలియని వాడితో పెళ్ళేమిటమ్మా నీకు? పైగా కులగోత్రములు 2 అరయుధమందుమా తల్లిదండ్రులు ఎప్పుడు ధరణి లేరు. కులం గోత్రం తెలుసుకోవాలా పెళ్ళంటే? కులం గోత్రం తెలుసుకుందామంటే తల్లి తండ్రి ఏరి లోకంలో? ఆయనకు పుట్టుకంటూ ఉంటే నువ్వు తల్లి తండ్రి, పుట్టుకేమిటి ఆయనకి? ఆయన మహానుభావుడు, ఉన్నది ఆయన ఒక్కడే. అటువంటి వాడికి పుట్టుక ఎందుకు ఉంటుంది? కాబట్టి పుట్టుక లేదు. అటువంటి వాడు అమ్మా నీకెక్కడ దొరికాడు? అతనితో పెళ్ళేమిటి? నా మాట విను, విడిచిపెట్టేసేయి. బహుశः మాయచేత కపట మంత్రములను నిన్ను ఎట్లు ఎరిగించుకున్నాడో కాని తగినవాడు కాడు కాడు. బహుశः నీ మీద మాయో మంత్రమో వేశాడు, ఇల్లాల్ని చేసుకుందామని. నా మాట విను, వదిలిపెట్టేయి అన్నాడు. అని ఊరుకోలేదు. నిజమే, పోనీ ప్రత్యక్షం అయిపోయాడు అనుకో, ఆయన సొమ్మేం పోయింది, పెళ్లి చేసుకోమంటే సంతోషంగా చేసేసుకుంటాడు. కానీ రేపొద్దున్న మీ తండ్రి అంత ఐశ్వర్యవంతుడు, మంచి పట్టుపట్టలు బంగారు పళ్ళెంలో పెట్టి కట్టుకోవో ఎల్లుడు అని ఇస్తాడు. చీనాంబరంబులు చెలువొప్ప కట్టడు మధుసేందూరేంద్ర చర్మాంబు గాని, రక్తమోడిపోతున్నటువంటి ఏనుగు తోలు ఒకటి కట్టుకుని వస్తాడు పెళ్లిపేటల మీదకి. బాగుంటుందా? ఎంత అసహ్యంగా ఉంటుంది. చీనాంబరాలు తీసుకొచ్చి కట్టుకోవాయా అంటే కట్టుకోడు, అది నిండగా కనపడుతుంది. కానీ ఆయన భక్తికి ఎంత వశుడవుతాడన్నదానికి సంకేతం. అంత ఉద్ధతి చేసి కాశీపట్టణంలో అల్లరి చేసినటువంటి గజాసురుణ్ణి త్రిశూలం మీద పక్కన పెట్టి ఆయన తపస్సు చేసుకుంటుండగా సామగాన మంత్రాల చేత పరమశివుణ్ణి స్తోత్రం చేస్తే పరవశించినటువంటి పరమశివుడు ఆయన కోరికని తీర్చడానికి వెంటనే ప్రసన్నుడై, నువ్వు నా తోలు ఒలిచి ఎప్పుడూ కట్టుకుని ఉండాలి, కృత్తివాసేశ్వరుడు అన్న పేరుతో కాశీపట్టణంలో శివలింగంగా ఉండాలి, ఈ తోలు వాసన రాకూడదు, దుర్గంధం ఉండకూడదు అంటే దుర్గంధం లేని తోలుగా మార్చి నెత్తురోడుతూ అప్పుడే నవనవలాడుతున్న ఏనుగు తోలుగా కట్టుకుంటుంటాడు. బాహ్యం, ఆంతరం ఏనుగు, గజము, జగము. కొంచెం అక్షరాలు అటు ఇటు చేయండి. జగ జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోయేది మాయ. మాయని నేను లొంగదీయగలను, తోలు తీసి కట్టుకోగలను, మాయని నియంత్రించగలను, వహించగలను, నియంత్రించగలను, నియమించగలనని చెప్పగలిగినటువంటి పరాత్పరుడు ఆయనని చెప్పడానికి గుర్తు ఏనుగు తోలు కట్టుకోవడం తప్ప నాకున్నన్ని పంచెలు కూడా ఆయనకి లేక ఏనుగు తోలు కట్టుకున్నవాడు కాడు ఆయన. కాబట్టి చీనాంబరంబులు చెలువొప్ప కట్టడు మదసింధురేంద్ర చర్మంబు గాని, రత్న కంకణములు రమణుడై తొడగడు పనిలోక రాజ కంకణము కాని. అమ్మారే పొద్దున మీ ఇద్దరికీ పెళ్ళయిందనుకో, మీ నాన్నగారు రత్న కంకణాలు పట్టుకొచ్చి వేసుకోవాలి అంటే వేసుకోడు. శంకరాచార్యులు వారు చెప్పారు, పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూర్చుని ఉంటే పరమశివుడు ఎంత గొప్పవాడో స్తోత్రం చేస్తోంది సరస్వతీదేవి. చేస్తుంటే ఎంతైనా ఇల్లాలు కదూ, బేలతనం. ముగ్ధాముహుర్విధగతి వదనే మురారేహే ప్రేమత్రపా ప్రణిహితాని గతా గతాని అంటారు శంకరులు. ముగ్ధ ఆమెకి సంతోషం భర్త గురించి చెప్తుంటే. మా ఆయన కదా అని ఎవ్వరూ చూడకుండా సభలో ఇలా పమిట కొంగు పక్క నుంచి ఆయన చేయి పట్టుకుంది. చేయి పట్టుకున్న కాసేపటికి అమ్మవారి కళ్ళల్లోంచి నవరసాలు చెప్పవలసి వచ్చింది శంకరాచార్యుల వారు. శివే శృంగారార్ద్ర అన్న శ్లోకంలో అన్నీ చెప్పచ్చు, కానీ భయం చెప్పడం ఎలా కళ్ళల్లో? ఆదిశక్తి అయిన అమ్మవారు భయపడిందంటే అసహ్యంగా ఉంటుంది. ఎంత చమత్కారం చేశారంటే, శివుడి చెయ్యి ఇలా పట్టుకుంది ఆవిడ పమిట కొంగు చాట్ నుంచి. మా ఆయనే అని గొప్ప కొద్దీ ఏదో చల్లగా పాకుతున్నట్టు అనిపించింది. ఇలా చూసింది, ఆయన చేతి మీద పిల్లపాము ఒకటి ఈవిడి చేతి మీదకి ఎక్కుతోంది. అమ్మో అంది. హరాహిభ్యో భీత అన్నారమ్మా, నీ కళ్ళల్లో భయం అప్పుడు కనపడిందంట. కాబట్టి ఆయన ఒంటి నిండా పావులు వేసుకుంటాడు. ఒంటి నిండా పావులు వేసుకోవడం అన్న మాటకు అసలు అర్థం వేరు. ఆయన మృత్యుంజయుడు. లోకంలో అందరూ మృత్యువుకి భయపడతారు. మృత్యువుకి మృత్యువు పరమశివుడు ఒక్కడే.
అందుకే వక్షస్థానమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్పర్యటనం నమచ్చురచిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు శంకరులు శివానంద లహరిలో. అటువంటి పరమశివుడు మృత్యువులకు మృత్యు అని చెప్పడం, కాలమునకు కాలమని చెప్పడం, పాములను మెడలో వేసుకోవడం. అందుకని ఆయన పావులు వేసుకుంటాడమ్మా. రేపు పొద్దున రత్న కంకణాలు పెట్టుకోమంటే పెట్టుకోడు. చందన గంధంబు జానడై పూయడు మద పంచ బాణ భస్మంబు కాని. రేపు పొద్దున్న మీ నాన్నగారు అంగరాగాలు తెచ్చి, అంగరాగాలంటే ఏదో పౌడర్ డబ్బా తెచ్చి అక్కడ పెట్టి రాసుకోవాలి, సువాసన వస్తుందంటే రాసుకోడు. గబగబా వెళ్ళి ఇంతకు ముందు తన 3వ కంటి మంటతో కాల్చేసిన మన్మధుడి భస్మ తీసి ఒంటికి రాసుకుంటాడు. బాగుంటుందా? ఏమిటమ్మా ఆయనతో పెళ్ళి ఏమిటమ్మా అంటే కోరికలు లేనివాడు. కోరికలు లేనివాడు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? కోరిక పుట్టనివాడు కాడు. కోరిక పుట్టడానికి అసలు తనది అన్నది లేకపోతే ఓ కోరిక. తానన్నీ అయిపోయిన వాడికి కోరిక ఏమిటి? నాకు ఒకటి లేదనుకోండి, అది పొందాలని కోరిక. అసలు నాది కానిది, నేను లేనిది ఒకటి లేకుండా పోయిందనుకోండి, నేను పూర్ణుడనైపోతే ఇక నా కోరిక ఎందుకు ఉంటుంది? అది శివతత్వం. కాబట్టి ఆయన రేపు పొద్దున్న ఆ మన్మధుడి భస్మ పూసుకుంటాడమ్మా. పువ్వుల దండడు జానడై తురమడు వెలయింతలేని రే వెలుగు కాని. చక్కగా పూలదండ మెడలో ఉంచుకోవాలి, గొంగళీ పురుగు లేనిదైతే. కానీ ఆ పూలదండ వేసుకోడు. నాకుండలి నామకుటి నాస్రగ్వి నల్పభోగవాన్న హస్తాభరణో నాపి విద్యతే నాప్యనాత్మవాన్ అని రామాయణం బాలకాండ. చేతికి ఆభరణం లేకుండా, మెళ్ళో పూలదండ లేకుండా పురుషుడు ఉండకూడదని. అసలు నిజానికి సంప్రదాయం అది. నాస్రగ్వి దండ లేకుండా పురుషుడు ఉండకూడదు అని. కానీ పరమశివుడికి దండ వేశారనుకోండి, నాకెందుకు ఇవన్నీ అని ₹1 పెట్టి ఖర్చు లేని రాత్రిపూట వెలిగే చంద్రుడిని తెచ్చి పైన పెట్టుకుంటాడు. ఎలా ఉంటుంది ఏమిటి? ఇక్కడ వెలుగుతూ చంద్రవంకి ఇలా ఉంటే ఏం బాగుంటుందమ్మా? ఏమిటి ఆయనతో నీకు పెళ్ళి ఏమిటి? ఇవన్నీ అలా ఉంచు. ఇవన్నీ ఇంటనుండనోళ్ళడు ఉలుకులలో కాని ఎనయ సింహం ఎక్కడెద్దు కాని చెలువా చెప్ప సిగ్గయ్యేడిది వెర్రి అనగా శివుడే ఎప్పుడు వినవే చెప్పుమా అన్నాడు. నాకు చెప్పడానికి సిగ్గుగా ఉందో విషయం. ప్రపంచంలో వెర్రాడు ఎవరైనా ఉంటే శివుడోడే. నేనలేదు, బ్రహ్మచారి అంటూ ఒక మాట అన్నాడు. ఇంటనుండనొల్లడు ఉలుకులలో కాని. రేపు పొద్దున్న పెళ్ళయిందనుకో గృహప్రవేశం చేయించాలి అత్తవారింట్లో. ఎక్కడికి తీసుకెడతారో తెలుసా? శ్మశానానికి తీసుకెడతారు. అక్కడ మీ కాపరం ఉంటావా? ఏమిటమ్మా ఆయనతో పెళ్ళి? ఆవిడే అడిగింది పార్వతీదేవి, ఏమండి కైలాస పర్వతం మీద ఉంటాం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మీరు, ఎందుకంటే ఆ శ్మశానంలో ఉంటుంటారు? కొంతమంది పని కట్టుకుని అదే పనిగా శివుడు శ్మశానవాసి అని అక్కర్లేని ప్రచారాలు అన్నీ మొదలెడుతున్నారు కదా, ఎందుకండి ఆ శ్మశానంలో ఉంటారని అడిగింది. అడిగితే ఆనాడు మహాభారతం అనుశాసనిక పర్వంలో చెప్పాడు, పార్వతి నేనేం ఉత్తినే చేతకాని వాడనై ఉండలేదు. బ్రతికున్న నాళ్ళు అక్కడికెడదాం ఇక్కడికెడదామని పని లేకపోయినా షికార్లు తిరిగి నేను ఇంతటి వాణ్ణి అని గుండెల మీద చెయ్యేసుకుని ఇంత గర్వించి మా ఆవిడ, మా పిల్లలు, మా అన్నయ్య, మా తమ్ముడు, మా స్నేహితులు ఇంతమందిని చూపించినవాడు ప్రాణం పోయిన తర్వాత ఎండు కర్రల మీద పడుకోబెట్టి తాడుతో కట్టేసి ఒంటి మీద కేవలం అత్యంత చవకబారు వస్త్రం ఒకటి పెట్టి పాడి మీదకి తీసుకెళ్లేటప్పుడు ఆ బట్ట కూడా తీసేసి కట్టెల మీద పడుకోబెట్టి ఇంధనం పోసి కర్త వచ్చి అగ్నిహోత్రం వెలిగిస్తే తల దగ్గర నుంచి కాలుతూ వచ్చేసి తల బద్దలైపోయిన తర్వాత అరికాళ్లలోంచి నెత్తురు ముద్దలు ముద్దలుగా పైకొస్తుంటే పెద్ద కాడ పట్టుకుని కాళ్ళు పైకెత్తి వెనక్కి పారేస్తే నా ఒళ్ళు అనుకుని మురిసిపోయిన వాడు ఆ కట్టెలలో కాలిపోతుంటే జీవుడు పైకి లేచి చీకటి పడుతోందని వచ్చిన వాళ్ళందరూ స్నానం చేసి వెళ్ళిపోతే ఒక్కడే ఉండిపోయానని బెంగ పెట్టుకుని ఏడుస్తుంటే నేనున్నానని ఓదార్చడానికి ఉన్నాను. నేను లేకపోతే చచ్చినవాడు చస్తాడు పార్వతి, అందుకున్నానన్నాడు. అది ఆయన ఔదార్యం. చేతకాక అక్కడ ఉండలేదు. అన్నవాడిని ఓదార్చకుండా ఉంటే తెలిసి వస్తుంది వాడికప్పుడు శివుడు శ్మశానవాసని విమర్శించడం ఏమిటో కాదు. అసలు మీకు ఒక యథార్థం చెప్పాలంటే రెండే ఉంటాయి ఈ లోకంలో. ఉంటే శ్మశానం ఉంది, లేకపోతే మంగళప్రదత్వం ఉంది, అంతే. అసలు ఈ భూమండలమే పెద్ద శ్మశానము. చచ్చిపోయాక శ్మశానానికి తీసుకెళ్లారా? శ్మశానానికి వెళ్ళాక చచ్చిపోయారా ఎవరైనా? నాకు చెప్పండి. శ్మశానానికి వెళ్ళి చచ్చిపోయిన వాడు లేడు. ఇంట్లో చచ్చిపోయాడు, హాస్పిటల్లో చచ్చిపోయాడు, రోడ్డు మీద చచ్చిపోయాడు, ఎక్కడ పడితే అక్కడే చచ్చిపోయారు.
ఆఖరికి నేను ఇప్పుడు గట్టిగా మాట్లాడుతుంటే ఈ ధ్వని ప్రకంపనలకి సూక్ష్మాంగ జీవులు చచ్చిపోయి, చచ్చిపోయినదంతా అమంగళత్వం, కానీ చచ్చిపోయిన వాడిని బ్రహ్మాండంలో కలిపింది ఎదుగు అమంగళత్వం అయింది. అందుకని లోకము శ్మశానమనైనాను, అసలు శ్మశానం అన్న మాట లేదనన్నాను. శివుడు శ్మశానవాసం నువ్వు గుండెలు బాదుకుని మాట్లాడడం ఏంటి? అర్థం లేని విషయం. తప్పు. అటువంటి తప్పుడు ప్రచారాలు చేయకూడదు. సనాతన ధర్మాన్ని పాడు చేయడం అది. కాబట్టి పరమశివుడు అనుశాసనిక పర్వంలో ఇటువంటి వాళ్ళు పుడతారని తెలిసే పార్వతీదేవి చెప్పించింది ఆయన నోటి వెంటే. నేను అందుకుంటాను అక్కడ కాదు, అక్కడ భూత ప్రేతములు ఉంటాయి, అవి ఇళ్లల్లోకి చొరబడతాయి. చొరబడమనుకుంటున్నారేమో. ఉత్తిష్టంతో భూత పిశాచాహ అని ఎందుకంటున్నారు మరి పూజ చేసేటప్పుడు? లేని వాటిని లేమంటారా? ఇక్కడ ఉంటే కదా ఎవరినైనా అమ్మ మీరు లేవండి అంటాను. ఎవరూ లేకుండా ఉత్తినే లేవండి అంటే నేను పిచ్చాండి అంటే. ఉన్నాయి కదా భూత పిశాచాలు, అందుకే కదా ఉత్తిష్టంతో భూత పిశాచాహ అంటున్నారు. అవి ఇళ్లల్లోకి వెళ్ళి భగవత్కార్యాలు చెడగట్టకుండా నేను అక్కడ తాండవం చేస్తుంటే అవి చూస్తూ ఉంటాను. కాబట్టి ఉదారుడు, కానీ తనని తాను నింద చేసుకున్నాడు. అది విచిత్రం. ఇంట నుండనొల్లడు లుకులలో కాని ఎనయ సింహం ఎక్కడ ఎద్దు కాని. రేపు పొద్దున్న ఎద్దుకండి, ఆ ఎద్దు ఇదిగో నా సింహం ఉంది ఎక్కండి చక్కగా అంటే ఎక్కడో ఎద్దే ఎక్కుతాడు. ఆయన ఎద్దెక్కేది అమాయకుడై ఎక్కడో. వృషభము దేనికి సంకేతం అంటే ధర్మానికి సంకేతం. ఆయన ధర్మాన్ని ఇష్టపడతాడు, ఆయన భక్తులకు ధర్మమునందు అనురక్తి కల్పిస్తాడు. అటువంటి పరమశివ తత్వాన్ని మార్చి మాట్లాడి ఎందుకమ్మా ఆయనతో పెళ్ళేమిటమ్మా, నా మాట విని విడిచిపెట్టు అని, నేను చక్కగా చూడు ఎంత యవ్వనంలో ఉన్నానో, నీకు తగినటువంటి వాణ్ణి కాబట్టి నన్ను తగిలి నీవు నా వెంట చనుదెమ్ము వనటకుంద నేత్ర వనజనేత్ర, నన్ను తగులుకుని నాతో వచ్చేయి, వదిలేయి తపస్సు అన్నాడు. విందావిడ. వీడట బ్రహ్మచారియట, వీనుల పెట్టగరాని మాటలే ఆడుచునున్నవాడు, నమశివాయయుండు ఆడగరాదు. వీని కపటాత్ముని వీపున వేసి ద్రొబ్బుడని ఉగ్రత పల్కిన కాంతలందరున్. వీడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, శివనింద చేస్తున్నాడు. ఎవరో నమశివాయ అన్న మాట తప్ప అనకూడదు, వినకూడదు. కాబట్టి వీడిని వీపు మీద 4 వేయండి, పండ్లు ఉడగ వేసి ద్రొబ్బుడని, పళ్ళు ఊడిపెట్టి కొట్టి లాగలబారైంది అనేటప్పటికీ చిలికెత్తెలందరూ వచ్చారు. అప్పుడు పరమశివుడు సాక్షాత్కరించాడు. మహాతల్లి స్తోత్రం చేసింది, పూజించింది. నిన్ను నా ఇల్లాల్ని చేసుకుంటున్నాను. ఇల్లాల్ని చేసుకోవడం ఏమిటి? ఆవిడ ఎప్పుడు ఇల్లాలి. దా వృషభవాహనాన్ని అధిరోహించు, కైలాసానికి వెళ్ళిపోదాం అన్నాడు. నేను ఆనందావిడ. అదేమన్నాడు? దక్ష ప్రజాపతి కూతురుగా వచ్చినప్పుడు అలాగే వచ్చాను, ఇప్పుడు అలా రాను. పార్వతీ కళ్యాణంలో కన్యావరుని చేసి నువ్వు మా నాన్నగారి ఇంటికి దూతల్ని పంపి నన్ను నీ భార్యగా చేసుకో. ఆడపిల్ల ఉన్నవాడు ఫోటో జాతకం పట్టుకు తిరగకూడదు, మగపిల్లాడు ఉన్నవాడు తిరగాలి. మా అబ్బాయికి తగిన అమ్మాయి ఎక్కడుందండి అని. అసలు మీరు కళ్యాణ ప్రకరణంలో, వివాహ ప్రకరణంలో మగపిల్లవాడు తండ్రి తిరుగుతాడు, అంతేకాని ఆడపిల్ల తండ్రి తిరగడు. కలియుగం అన్నీ తిరగబడిపోయి. కాబట్టి నువ్వు దూతల్ని పంపు అంది. సరే అలాగే పంపుతానన్నాడు. సప్తర్షుల్ని పిలిచాడు, అరుంధతీదేవిని పిలిచాడు. మీరు వెళ్ళండి, పార్వతీదేవి యొక్క క్షేమవార్తని కనుక్కోండి, నాకు తగిన ఇల్లాలు అని చెప్పి ఆవిడ్ని నా భార్యని చెయ్యండి అని చెప్పి అందరికీ చెప్పి అరుంధతీదేవిని మాత్రం ఒక్కదాన్ని పిలిచి ఒక మాట అన్నాడు. ఈ లోకంలో ఒక పెద్ద పోకడొకటి ఉంది. అరుంధతి వనిత కూతుల పిండ్లి చేయునెడలన్ వాచాలకుల్ తల్లులేయని లోకంబులు పల్కుగా ఉన్న సతీని వద్రీచు ఇల్లాలితో వనరన్ కన్యకుకున్ వరండుతగు ఎలా విచారింపగా ఎని కార్యంబు ఘటింపగా పలుకు మీ అంబోజ పత్రేక్షణ. ఈ లోకంలో ఒక దిక్కుమాలిన అలవాటు ఉంది. ఆడపిల్లని ఇచ్చేటటువంటి తల్లిదండ్రుల్లో తల్లి ఉందే, ముందు పెళ్ళి కుదరగానే సంతోషిస్తుంది, అబ్బా మన అదృష్టం అన్నట్టు. ఇంకా తర్వాత ఏమండి వాళ్ళు అది పెట్టద్దు, ఇది పెట్టద్దు, ఆ పిల్లాడేమిటండి, వాళ్ళ నాన్నగారేమిటండి, వాళ్ళ అమ్మ ఏమిటండి అని వాచాలకులు తల్లులే, ఆడపిల్లల తల్లులే అక్కర్లేని కూడా వాళ్ళన్నీ తెస్తారు. నేను క్షమింపబడేదను కాక. వాచాలకులు తల్లులే ఎని లోకంబులు పలుకు కావున. శివుడు తన మీద పెట్టలేదు, లోకంబులు పలుకుతుంటాయి. అందుకని నీ వద్రీషు ఇల్లాలితో, మేనకాదేవి దగ్గర జాగ్రత్త సుమా, ఆయనకి ఏముంది ఎంత ఉంది ఇన్ని అడుగుతుంది. ఆయన తగినవాడేనమ్మా అని చెప్పి పెళ్లి కుదుర్చు తల్లి, ఆ పిల్ల నాకు దక్కేట్టుగా చూడు అని బతిమాలుకుని పంపించాడు. కాబట్టి వాళ్ళని పంపించాడు. వాళ్ళు చూశారు, వెనక్కి వచ్చారు. మేనకాదేవి ఒప్పుకుంది, హిమవంతుడు ఒప్పుకున్నాడు. అంతా పూర్తి. నీలాహిమేని కంటెను నీలాలుల కంటే ఇంద్ర నీలము కంటెన్ నీల రుచి పోలు నంబుక నీలాలకలేమి చెప్ప నీలగ్రీవా అన్నారు. చాలా అందమైందయా, నీకు తగిన ఇల్లాలన్నారు. సంతోషించారు. అన్నీ పూర్తయిపోయిన తర్వాత దేవతలు వచ్చారు. వచ్చి శివ ఒక చిన్న విజ్ఞాపన అన్నారు. ఏమి చెప్పండి అన్నాడు.
అయ్యా మీరు కానీ పార్వతీదేవిని కళ్యాణం చేసుకుంటే త్రికరణ శుద్ధిగా మేనకా హిమవంతులు కన్యాదానం చేసేస్తే ఇక వాళ్ళకి రూపం ఉండదు, మోక్షం వచ్చి మీలో కలిసిపోతారు. హిమాలయ పర్వత ప్రాంతములు లేకపోతే తపోభూములు ఉండవు, ఎవరు తపస్సు చేసుకోవడానికి అనువైన భూమి ఉండదు. అందుకని వాళ్ళకి త్రికరణ శుద్ధి లేకుండా కన్యాదానం చేసేటట్టు మీ పెళ్లి మీరు పాడు చేసుకోండి అన్నారు. లోక కళ్యాణం అంటే లోకం కోసం ఔదార్యం అంటే పరమశివుడు. తప్పకుండా వాళ్ళు త్రికరణ శుద్ధి లేని కన్యాదానం చేసేటట్టు నేను చేసుకో. పరమశివుడి పక్కన రాని వాళ్ళెవరు? బ్రహ్మగారు, విష్ణువు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, ఋషులు, ప్రమదగణాలు, దేవతలు అందరూ పరమశివుడి పనుపున బయలుదేరారు, భక్తకోటి అంతాను. హిమవంతుడు ఆయన చుట్టాలకు ఆయన వేశాడు. ఆయన చుట్టాలు ఎవరుంటారు? అరుణాచలం, వెంకటాచలం, అంజనాద్రి, నీలాద్రి, గరుడాద్రి, వీళ్ళకి వేస్తూ పుత్రమిత్ర సపరివారముగా రమ్మని వేశాడు. పర్వతాలకి కూతుళ్ళు ఎవరు? నదులు. నదులకి భర్తలు ఎవరు? సముద్రాలు. అందుకని అల్లుళ్ళు. కాబట్టి సముద్రాలు, నదులు, క్రూరమృగాలు, సాధుమృగాలు, పర్వతాలు, పర్వతాల మీద ఉండే చెట్లు, చామలు, శలయేళ్ళు, ఇన్ని బయలుదేరి ఇవన్నీ హిమాలయాలకు వెళ్ళిపోయాయి. పరమశివుడు పనుపున అందరూ హిమాలయాలకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పెళ్లికి తెల్లవారుదామున బయలుదేరింది ఊరేగింపు. ఎక్కడి నుంచి? కైలాస పర్వతం దగ్గర నుంచి వస్తున్నారు. గవాక్షంలో నిలబడింది మేనకాదేవి నారదుడితో కలిసి. ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. అబ్బా వెలిగిపోతున్నాడు, ఆయనేనా మా అల్లుడంది. కాదమ్మా, సూర్యుడు దిక్పాలకుల్లో ఒకడు. ఆ వెనక వస్తున్నాడు. ఎవరో బాబాయ్ నల్లగా ఉన్నాడు దున్నపోత మీద, ఆయన ఎవరా? నీ అల్లుడు కాదు, బెంగపెట్టుకోకు, యమధర్మరాజు గారు. ఆ వెనకాతలు అబ్బా చల్లగా ఎంత బాగున్నాడో, ఎవరు? చంద్రుడు, మీ అల్లుడు కాడు. ఈయనెవరోనయ్యో చాలా అందంగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, కాంతులీనుతున్నాడు, బ్రహ్మగారు. మీ అల్లుడి దగ్గర పురోహితుడమ్మా, పెళ్లి చేయడానికి వచ్చే బ్రహ్మగారు ఆయన మీ అల్లుడు కాదు. ఓ అలాగా, ఇతనెవరో నీలమేఘశ్యాముడు, చాలా అందంగా ఉన్నాడు, శాంతాకారం, భుజగచైనం, పద్మనాభం, సురేశం. అమ్మ ఆయనకి మీ అల్లుడికి భేదం చెప్పకూడదు, కానీ ప్రస్తుత మీ అల్లుడు కాడు. ఆయన వెళ్ళిపోయాడు. ప్రదోష వేళ అయిపోయింది, రాడు. వెడుతూనే ఉంది ఊరేగింపు. వస్తున్నారు మగపెళ్లివారు. అలా ఆఖరికి ఒక ఆయన వచ్చాడు. చుట్టూ భూతప్రేత పిశాచాలు ఉన్నాయి, ప్రమదగణాలు ఉన్నాయి, మధ్యలో దిగంబరంగా తాండవం చేస్తూ వస్తున్నాడు. అడగలేదు మేనకాదేవి ఆయన అల్లుడా అని. నారదుడే చెప్పాడు ఆయనే మీ అల్లుడమ్మా అని మెట్లు దిగి వెళ్ళిపోయాడు. ఇక నేను కల్పించాననుకుంటున్నారేమో మీరు, శివమహాపురాణంలోంచి అన్వయం. నేను ఎన్నో గ్రంథాలని కలిపి చెప్తున్నాను. ఇది చెప్పాడు కుమార సంభవం, వీరభద్ర విజయం, దేంటి పార్వతీ కళ్యాణం, స్కాంద పురాణం, తర్వాత ఇప్పుడు చెప్పేటటువంటిది శివమహాపురాణం. ఇన్నిటిలోంచి కలుపుతున్నాను. అందుకని మీకు ఒక చోట దొరికేది కాదు, ఇన్ని పురాణాల్లోంచి కలిపి విహంగ వీక్షణంగా మాట్లాడుతున్నా పార్వతీ కళ్యాణం గురించి. ఆ నారదుడు గబగబా మెట్లు దిగి వెళ్ళిపోయాడు. ఈవిడ గబగబా మెట్లు దిగి తిన్నగా పార్వతీ దగ్గరికి వెళ్ళింది. నిన్ను చంపినే చచ్చిపోతా, వాడా దొరికాడు నీకు భర్త, తపస్సోట. రేపు పొద్దున్న పెళ్లిపీటల మీదకి వచ్చి కూర్చుంటే కాళ్ళు ఎలా కడగడం, కన్యాదానం ఎలా చేయడం, ఆడల్లుడు ఏమిటే అని పెద్ద గొడవ మొదలెట్టి నానా అల్లరైంది. నారదుడు వచ్చాడు, బ్రహ్మగారు వచ్చారు, విష్ణు వచ్చారు. ఎంత నచ్చ చెప్తే మాత్రం ఆవిడ వింటుంది? ఆవిడ వినలేదు. వినకపోతే అప్పుడు నచ్చ చెప్పారు, ఇంకొక్కసారి చూడు, ఈసారి నచ్చకపోతే చెయ్యొద్దు, అసలు నిజంగా మీ అల్లుడు ఎలా ఉంటాడో నువ్వు చూడు అంటే చూసింది. కోటి సూర్య ప్రతీకాచం సర్వావయవ సుందరం విచిత్రవసనం చాధానాభూషణ భూషితం సుప్రసన్నం సులావణ్యం సుహాసంచ మనోహరం గౌరాభం యుతి సంయుక్తం చంద్రరేఖా విభూషితం సూర్యేణ చిత్రితం మూర్ధ్ని చంద్రదండ విరాజితం గంగా చ యమునా చైవా విధత్తు స్మరుచామరే అంటూ పట్టుపుట్టాన్ని కట్టుకుని గంగా యమున ఇద్దరూ కూడా, ఒకళ్ళు సూర్యేణ చిత్రితం మూర్ధ్ని, సూర్యుడేమో పైన గొడుగు పట్టుకుంటే, చంద్రుడు పక్కన దండం పట్టుకుంటే, గంగా యమునలు ఇద్దరు వెనకాతల సేవిస్తుంటే, మంచి ప్రసన్నంతో లావణ్యంతో అద్భుతమైనటువంటి రూపంతో అందాలకి అందంగా ఎంత సౌందర్య రాశియో అటువంటి మహామూర్తిగా పరమశివుడు నడిచొస్తున్నాడు. చూసింది, అబ్బా ఈయన మా అల్లుడు, కన్యాదానం చేస్తానంది. అంది. కానీ అలా కనబడితే ఎప్పుడైనా అలా కనపడడమ్మా, ఒక ప్రయోజనానికి కనపడ్డాడు. ఒక ప్రయోజనం రైటే, మళ్ళీ ఆ ప్రయోజనం అంటే త్రికరణ శుద్ధి లోపించింది. హిమవంతుడితో వాదించి నమ్మి శివుడు ఇలా ఉంటాడని చేస్తున్నా ఆవిడికి ఎక్కడో మనసులో బెరుకుండిపోయింది, అలా ఎందుకు కనపడ్డాడని. త్రికరణ శుద్ధిగా కన్యాదానం చెయ్యలేదు. ప్రపంచంలో తన కన్యాదానానికి తను త్రికరణ శుద్ధి లేకుండా చేసి తన పెళ్లి తానే పాడు చేసుకుని తలవంపులు తెచ్చుకొని అవమానాలు పడి పెళ్లి చేసుకుని తన భార్యకిచ్చిన మాట నిలబెట్టుకుని లోకాలకి తపోభూములు నిలిపినటువంటి ఉదారుడు పరమశివుడు ఒక్కడే. అప్పుడు పార్వతీ కళ్యాణం జరిగింది. మళ్ళీ ఆ పార్వతీ కళ్యాణంలో పెద్ద రగడ.
ప్రవర చెప్పవలసి వచ్చింది. ప్రవర చెప్పవలసి వస్తే ఈయనకి తండ్రి ఎవరు, తాత ఎవరు, బలానా వాళ్ళ మునివనవాడు చెప్పాలి, మనవాడు చెప్పాలి, బలానా వాళ్ళ కొడుకు చెప్పాలి. చెప్పాలంటే ఎవరిని అడిగితే ఇంటి బ్రహ్మగారిని అడిగారు, ఏం నీకు తెలుసా? నాకేం తెలుసు, పిల్లాన్ని ఎంచుకున్నది మీరు చెప్పాలన్నాడు. ఎవరిని అడిగితే వాళ్ళు ఏమో మాకన్నా ముందు ఉన్నాడు ఆయన, మాకు తెలియదు అన్నారు. నారదుడు వీణ వాయించుకుంటున్నాడు, వెళ్ళి కోపం వచ్చి ఆ వీణ పట్టుకున్నారు. బుద్ధుందా ఇప్పుడు కచేరీ ఏమిటో పక్క పిల్లాడి ప్రవర తెలియక ఏడుస్తుంటే, అసలు ఆ పిల్లాడి ప్రవర నీకేమన్నా తెలుసు? అప్పుడు నారదుడు నవ్వి అన్నాడు, ఆయనకి ప్రవర ఏమిటి, ఆది మధ్యాంతరహితుడు, ఆయనకి ప్రవర ఉండదన్నాడు. ఇప్పుడు ఏదో ప్రవర కల్పించాలి కదా. ఏదో వెనకటికి ఒక విషయం చెప్తుంటారు, పాలేరుని పెట్టుకోవాలని ఒక ఆయన పిలిచి కొన్నాడు, 4 రోజులు పని చేయబోయి పని చూసి పెట్టుకుంటా అన్నాడు. అన్నీ చూశాడు, చాలా బాగా చేస్తున్నాడు. నిన్ను పెట్టుకుంటాను పనిలో, నీ పేరు ఏమిటి అన్నాడు. పెరుమాళ్ళు అన్నాడు. పెరుమాళ్ళు అన్న పేరుతో నాకొద్దు, ఎప్పుడన్నా నిన్ను తిట్టాల్సి వస్తే లేనిపోని పాపం వస్తుంది, నీకు 100 రూపాయలు ఇస్తాను, మీ ఊరు వెళ్ళి పేరు మార్చుకుని మళ్ళీ రా అన్నాడు. ఓ వారం పోయాక వచ్చాడు, మార్చుకున్నావా? మార్చుకున్నాను. ఏం పెట్టుకున్నావు? పెద్ద పెరుమాళ్ అని. అలా పరమశివుడికి ప్రవర చెప్పమంటే ఏం చెప్తారు? అందుకు నిర్గుణ నిరంజన నిరాఖ్యాత నిరామయ నిర్వికల్ప పంచాయుషేయ ప్రవరాన్విత పరమశివ గోత్రస్య పరమశివ శర్మణో నప్త్రే అన్నారు. అని విశ్వేశ్వర శర్మణ పౌత్రాయ సుందర శివ శర్మణ పుత్రాయ అని విశ్వనాథ శర్మణే వరాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వమధ్వస్వరూపాయ సకల భక్తార్తి భంజనాయ కైలాసపర నివాసాయ విశ్వేశ్వర శర్మణే వరాయ అని ఆఖరికి ఆయనకి పరమశివుడి పౌత్రుడు. ఆయన పేర్లే మార్చి కొంచెం కొన్ని పేర్లు ముత్తాత చేశారు, కొన్ని పేర్లు తండ్రి చేసి ఆయన్నే పెళ్లి కొడుకుని చేశారు. చేసి అమ్మవారి దగ్గరికి వచ్చేసేపటికి కాశ్యపావత్సార నైధృతత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రస్య, కాశ్యపస గోత్రంలో పుట్టినటువంటి అమ్మవారు అని చెప్పి ఆ అమ్మవారికి మొట్టమొదట ఎవరి యొక్క మునిమనవరాలు అంటే ఆమె కోలాహల శర్మణో నప్త్రీ, కోలాహల పర్వతం అనేటటువంటి దానికి ఆమె మునిమనవరాలు. అలాగే త్రికూటాచల పర్వతం, అలాగే హిమవత్ పర్వతం, హిమవంతుని యొక్క పుత్రి, తత్వమర్థస్వరూపిణి మహాలక్ష్మీ రూపిణీం కన్యాం అని చెప్పి పార్వతీదేవిని కన్యాదానం చేయించి పార్వతీ పరమేశ్వర కళ్యాణాన్ని పూర్తి చేశారు. ఈలోగా శ్రీ మహావిష్ణువు పరిగెత్తుకొచ్చి అయ్యో ఉపద్రవం జరిగిందని, స్వామీ శంకర కంకణోరగపతి సంపూజ్య బృందారక కామధ్వంసక ఎల్లలోకములు మీ కళ్యాణముం చూడస ప్రేమం చనుదించియుండుటను చేసి మహావ్రేగై భరంభోర్వక ఈ ధరణీ చక్రము కృంగే సమతం పొందించి రక్షింపవే అన్నాడు. పర్వతాలు, సముద్రాలు, నదులు ఇన్నొచ్చేసాయి, దేవతాగణాలు వచ్చేసాయి, భూమి కుంగిపోతోంది. మీ కళ్యాణానికి ఇంతమంది రావడంలో అటు బరువు తగ్గింది, ఇటు బరువు ఎక్కువైంది, అయ్యా ఈ భూమిని రక్షించండి అన్నారు. వెంటనే అగస్త్య బ్రహ్మని పిలిచి, మహానుభావ అగస్త్య, నువ్వు ఒక్కడివే అంతటి శక్తివంతుడివి, నువ్వు దక్షిణ దేశానికి వెళ్ళిపోతే ఈ భూమండలం నిలబడుతుందని అగస్త్యుణ్ణి దక్షిణ దేశానికి పంపించారు. అక్కడతో భూమి సమత్వాన్ని పొందింది, పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం పూర్తయింది. ఆ తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల్ని కళ్యాణ వేదిక మీద ఎవరు చూస్తారో, అక్షతలు మనం పోసుకున్నాం అనుకోండి, ప్రజా మే కామ సమృజ్యతాం, యజ్ఞో మే కామ సమృజ్యతాం, శ్రియో మే కామ సమృజ్యతాం అని అడుగుతాం. నాకు ఐశ్వర్యము కలుగుగాక, సంతానము కలుగుగాక, అలాగే యజ్ఞములు చేసేటటువంటి అధికారము కలుగుగాక, నాకు అటువంటి అదృష్టము కలుగుగాక అని.